వెల్కమ్ టు మోజస్ పెట్లోజు ఛానల్. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించి మనం వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. మీరు చూపుతున్న ఇంట్రెస్ట్ని బట్టి మనము మరొక చెరువు దగ్గరకు వచ్చినాం అనమాట. ఆ చెరువు పేరు మరేంతో కాదు, ఇబ్రహీంపట్నం చెరువు. ఆ చెరువు గురించి కొన్ని విషయాలు నేను కూడా ఈరోజే తెలుసుకున్నాను అనమాట. ఇంతవరకు నాకు ఈ చెరువు గురించి డీటెయిల్స్ ఎక్కువగా తెలియదు. కాకపోతే ఈ రూట్లో వెళ్తున్నప్పుడు చాలా సందర్భాలలో చూసిన, ఇది అందరికీ మీకు తెలుసు ఈ రూటు. అటు సైడ్ ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇబ్రహీంపట్నం మెయిన్ సెంటర్కి వెళ్ళిపోతాం. ఇటు వెళ్ళిపోతే మనం ఎల్బీ నగర్ హైదరాబాద్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్ళిపోతే మాల్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇది ఇంట్రడక్షన్. ఇక్కడ ఈ రూట్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి పురపాలక సంఘం ఇబ్రహీంపట్నం అని ఇలా ఇక్కడ ఒకటి రాసి ఉంటుంది. ఇది పురాతనమైన చెరువు అండ్ నిజాం నవాబుల కాలం నుంచే ఉందన్నమాట. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు ఇది 1300 ఎకరాలలో విస్తరించి ఉందన్నమాట చెరువు. చాలామంది దీన్ని ఎండిపోయినప్పుడు కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి, నిండినప్పుడు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక దీనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనబడుతుంది. ఇవన్నీ మెట్లు కూడా కొంచెం కొత్తగానే నిర్మించినట్టుంది. బట్ ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుంటుందేమో అని నా యొక్క ఆలోచన. కొంచెం డెవలప్ చేసి చుట్టూ ఏదన్నా స్టాల్స్ పెట్టి కొన్ని గేమింగ్ జోన్స్ లాంటివి పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు ఇంకా కొంచెం అడ్వర్టైజ్ చేస్తే చాలామంది వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు చూస్తే మీరు షాక్ అవుతారు. ఒక్కసారి చూడండి. చేపలు మీకు చిన్నగా నల్లగా కదులుతున్నట్టు కనిపిస్తున్నాయా? అవన్నీ చేపలే. సో కొంతమంది ఇక్కడ చేపలు కూడా పడుతున్నట్టుగా నేను గమనించిన. అటు సైడ్ చూపిస్తా, అటు సైడ్ ఉన్నారు, రైట్ సైడ్. ఒక్కసారి చెరువు చూడండి, వ్యూ. ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి, ఇది ఎలా ఉంది. ఇలా కిందికి వెళ్ళి కింది నుండి పైకి ఎక్కుదాం. ఆల్రెడీ నేను ఒకసారి దిగిన, ఇందాక సాయన్నతో పాటు కలిసి. అదేది రియల్ వాయిస్ 9 ఛానల్లో ఉంటుంది దీనికి సంబంధించిన వీడియో. వీలైతే ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. అది మన సహోదరుడిదే, సాయన్నది. ఇదిగోండి చేపలు చూడండి ఎట్లా కదులుతున్నాయి. రిఫ్లెక్ట్ అవుతుంది ఎండకి. ఇందులో నుంచి వెళ్దామా? ఎట్లుంది? దీనికి పెయింట్ వేసి ప్రాపర్గా నీట్గా మెయింటైన్ చేసి ఒక 4-5 సెక్యూరిటీ గార్డులను పెడితే చాలా ఆదాయం కూడా వస్తుంది. టికెట్ కూడా పెట్టవచ్చు. చాలా డెవలప్ చేసిన తర్వాత ఎంట్రీ టికెట్ 5-10, లైక్ అంత తక్కువ టికెట్ పెట్టినా పర్లేదు. ఇవన్నీ ఇక పేర్లు మన వాళ్ళ గురించి తెలియంది ఏముంది. ఇక ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి వాటర్ చూడండి. మీ కింద అంతా చెత్త చెదారం, మన్ను మశానం. మెయింటైన్ చేయాలి యాక్చువల్లీ, కానీ ఇంకా పురాతనమైన కట్టడాలను మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అండ్ మళ్ళా ఎంత ఎత్తుంది చూడండి. ఇది వైల్డ్ బస్. ఏడనంటే ఆడున్నాయి చేపలు. ఏడికి కనబడుతున్నాయి ఆడ. సరే, సాయన్న కోరిక మేరకు మై గాడ్ చేపలు బాగా కనబడుతున్నాయి. జూమ్ చేసి చూపి అంటుండు. ఇక్కడ నుంచి అవి కనబడతలేదు, అదే హైలైట్. వీడియోలో కనబడతలేదు, టాప్ యాంగిల్ నుంచి చూసే కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న చేపలు. ఇదంతా ఇంకా కొంచెం చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి. లోకల్ లీడర్స్ ఎవరైనా
మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పాను నీ సజెషన్. ఇందులో ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో అన్ని చేస్తారు కానీ మురికి నీళ్ళు గందా పానీహే. ఇందులో మాక్సిమం మంచి అంత మురికి నీళ్ళు ఏమి కావు. ఇందులో చాలా చాలా బెటర్, ఎందుకంటే హుస్సేన్ సాగర్ కంటే చాలా పెద్దది. నాకు తెలిసి హుస్సేన్ సాగర్ 2 TMC లో ఎంత ఉంటది అనుకుంటా, 1 TMC. ఇది అంతకంటే ఎక్కువ, దాదాపు 5 TMC వరకు. ఏం చేస్తే బాగుంటది అంటావు? దీన్ని బోటింగ్ చేసి టూరిజం పెట్టి మనకి ఏమన్నా అప్పుడు వాటర్ గేమ్స్ ఉంటాయి కదా, బోటింగ్ కావచ్చు, సర్ఫింగ్, ఏవో చాలా ఉంటాయి. మన సినిమాలో చూస్తాం కాళ్ళకాయ పెట్టుకున్న పైకి ఎగురుతుంది, ఇలాంటివి. ఓకే, అలా అన్నమాట. డెవలప్ చేస్తే బాగుంటదని అన్న ఒక తెలంగాణ పౌరుడిగా కోరుకుంటుండు. మనం కూడా కోరుకుందాం. ఇదంతా స్కేల్ రాస్తారు బాబు, మన చరిత్రకారులు ఎట్లా ఏ పేర్లన్నా రాస్తారు. రూపిణి కాకపోతే రుక్మిణి, ఏదన్నా రాస్తారు వాళ్ళ ఇష్టం. వావ్, ఈ లోపలికి వెళ్దాం. ఓ ఇది చూడండి ఎట్లుంది ఇది. ఏంటిదన్న ఇది? ఇది తూము. ఓకే, అంటే ఇప్పుడు ఆ చెరువు నుంచి సైడ్కి పిల్ల కాలువలు ఉంటాయి, ఈ నుంచి పిల్ల కాలువలు ఉంటాయి. దీన్ని ఓపెన్ చేస్తారనమాట. మీరు ఈడ పైన ఒక పెద్ద బోల్ట్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు దీనికి లేదు పోయింది, కానీ పెద్ద బోల్ట్ లాంటిది ఇక్కడ ఉంటుంది. ఇలా తిప్పితే అది పైకి వస్తే కింద గేట్ ఓపెన్ అయితే నీళ్లు రిలీజ్ అయ్యి ఆ పిల్ల కాలంలో పోతాయి. మేము చిన్నప్పుడు ఊళ్ళల్లో అట్లనే ఆటోమేటిక్ మేమే పోయి ఆ తూము రిలీజ్ చేసుకొని చిన్నప్పుడు పెద్ద కాలంలో ఈత కొట్టలేము కదా, అటు సైడ్ ఉన్న పెద్ద కాలంలో ఈత కొట్టలేనప్పుడు ఇట్లా రిలీజ్ చేసుకొని చిన్న కాలంలో పోయి ఈత కొట్టేది బట్టలు ఇప్పుకొని మంచిగా. వెరీ గుడ్. ఇలాంటి మెమరీస్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇగో ఇదంతా మన పేర్లు ఉంటాయి అన్నమాట. ఇక వద్దులే ఆ పేర్లు చదివే ఇంట్రెస్ట్ నాకు లేదు, కానీ దీన్ని మళ్ళా కొంచెం కరెక్ట్గా శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తే అన్న అదా చెప్పు, ఏదో చెప్తాడు అంటన్నా. పిల్ల కాలంలో పోయి ఈత కొట్టేదని బట్టలు ఇప్పుకొని అని చెప్పారు కదా. బట్టలు ఇప్పుకొని ఎందుకు అంటే మళ్ళీ బయటకు వచ్చినాక అట్లనే మంచిగా గాలికి ఆరిన తర్వాత అదే బట్టలు వేసుకొని ఇంటికి పోయేది. ఎందుకంటే బట్టలు తడిచిపోతే తిడతారు కదా, అరే కాలువకు పోయినవరా అని చెప్పి. ఎందుకంటే గంటలు గంటలు ఉంటాం కాలువలో. సో అందుకని టోటల్ బట్టలు నింపేసి కాలువలు దూకేది అనమాట. దట్ ఈస్ ద రీజన్. చాలా మంది చేసి ఉంటారు, కామెంట్ చేయండి. ఓకే, అది అన్న చిన్ననాటి జ్ఞాపకాలు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటుండు. నాకైతే అలాంటి జ్ఞాపకాలు లేవు అనుకోండి, అది వేరే విషయం. వావ్, అమేజింగ్. ఇంకా మనం ముందు పోయే సాహసం చేయట్లే. చలో, ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లోనికి వచ్చేసినాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం మోజెస్ పెట్లోజ్ అనే యూట్యూబ్ ఛానల్ చెక్ చేస్తే వీడియో కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. డూ సబ్స్క్రైబ్. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమన్నా ఇలాంటి చెరువులు ఉంటే వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి కూడా వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. చేపలు పడుతున్నారు అన్న వాళ్ళు కొంతమంది.